హే ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ బ్రెడ్ హల్వా. బ్రెడ్తో ఏం చేసినా పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఎంజాయ్ చేస్తారు. అసలు ఒట్టిగా బ్రెడ్ ఫ్రై చేసి ఇచ్చినా ఎంజాయ్ చేసేస్తారు కదా. అందుకే బ్రెడ్తో ఈ ఎక్సలెంట్ సింపుల్ మోస్ట్ ఫేవరెట్ బ్రెడ్ హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 4 స్లైసెస్ మిల్క్ బ్రెడ్ని ఎడ్జెస్ కట్ చేసుకొని స్క్వేర్స్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కడాయిలో 1/2 కప్పు ఘీని హీట్ చేసి బ్రెడ్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోండి. మిగిలిన బ్రెడ్ వేపుకోవడానికి మళ్ళీ 2-3 టేబుల్ స్పూన్ల ఘీ వేసుకొని వేపుకోండి. బ్రెడ్ ఎంత ఘీనైనా పీల్చేస్తుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ ఘీ హీట్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్ష వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోండి. ఇప్పుడు 200 ml వాటర్ పోసుకొని 150 గ్రాముల పంచదార వేసి కరిగించుకొని లేత పాకానికి ఓ తీగ పాకానికి మధ్య ఉన్నప్పుడు ఫ్రైడ్ బ్రెడ్ వేసి 2 టేబుల్ స్పూన్ల పాలు పోసుకొని 2-3 నిమిషాలు సిమ్లో ఉడికించుకోండి. ఇప్పుడు 1/2 చెంచా ఆరెంజ్ రెడ్ కలర్ వేసి ఓసారి కలుపుకొని 50 గ్రాముల పచ్చి కోవా వేసి బాగా కలుపుకొని సిమ్లో 3-4 నిమిషాలు ఉడికించుకొని దించేసుకోవడమే. పైపింగ్ హాట్గా అయినా చిల్డ్గా అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఈ బ్రెడ్ హల్వా. మనం తినే పూరీతో ఈ హల్వా నంచుకొని తింటే చాలు ఈ జన్మకి అనిపిస్తుంది. అంత బాగుంటుంది ఈ కాంబినేషన్. మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.